Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో CKD పేషెంట్స్లో అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఏవి ఫిస్టులా ఎప్పుడు చేస్తారు, అసలు ఏవి ఫిస్టులా అంటే ఏంటి, అది చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు CKD అనేది మొత్తం 5 స్టేజ్లో ఉంటుంది. CKD స్టేజ్ 1, 2, 3, 4, 5. ఎవరైతే పేషెంట్స్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ 5th స్టేజ్ చేరుకుంటారో వారిలో ట్రాన్స్ప్లాంట్ కానీ లేక డయాలసిస్ కానీ అవసరం పడుతూ ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ అయితే CKD స్టేజ్ 5 చేరుకుంటారో వారితో వారి నెఫ్రాలజిస్ట్ 2 విషయాల గురించి డిస్కస్ చేసుకుంటారు. ఒకటి ట్రాన్స్ప్లాంట్ గురించి, ఇంకొకటి డయాలసిస్ గురించి. ఎలాంటి CKD పేషెంట్స్ అయితే డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ ఆప్ట్ చేసుకుంటారో వారికి ఫిస్టులా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఎలాంటి CKD పేషెంట్స్లో అయితే ఇమ్మీడియట్ ట్రాన్స్ప్లాంట్ ఒక ఆప్షన్ కాదో, ఎవరైతే ఇంకా ట్రాన్స్ప్లాంట్ గురించి డిసైడ్ చేయలేకపోతున్నారో, ఎవరికైతే వారి ఇంట్లో ఒక ప్రాపర్ డోనర్ లేరో వాళ్ళలో డయాలసిస్ కోసం కొన్ని రకాల ప్రిపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా నెక్స్ట్ 3 to 4 months ఆర్ నెక్స్ట్ 1 yearలో వచ్చే డయాలసిస్ కోసం చేసే ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఏవి ఫిస్టులా. ఈ ఏవి ఫిస్టులా అనేది ఒక మైనర్ సర్జరీ. ఆ సర్జరీ యూజువల్గా ఒక 20 minutesలో కానీ 30 minutesలో కానీ అయిపోతూ ఉంటుంది. ఈ ఏవి ఫిస్టులా అన్నది యూజువల్గా నెఫ్రాలజిస్ట్ చేయరు. దీనికోసం వాస్కులర్ సర్జన్ అన్న ఒక డాక్టర్ గారు చేస్తూ ఉంటారు. ఈ ఏవి ఫిస్టులా ప్రొసీజర్లో లోకల్ అనస్థీషియా కింద ఒక పెద్ద వెజల్, ఒక చిన్న వెజల్ అంటే ఆర్టరీ అండ్ వీన్ని రెండింటిని కూడా జాయిన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ పెద్ద వెజల్, చిన్న వెజల్ అంటే ఆర్టరీ అండ్ వీన్ని జాయిన్ చేస్తారో ఈ 2 వెజల్స్ కూడా ఒక పెద్ద వెజల్ కింద ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 weeksలో డెవలప్ అవుతాయి. అంటే ఏవి ఫిస్టులా చేసేటప్పుడు 2 వెజల్స్ని, 2 రక్తనాళాలని అటాచ్ చేస్తారు. ఈ 2 రక్తనాళాలు కలిసి కూడా నెక్స్ట్ 6 weeksలో ఒక పెద్ద బ్లడ్ వెజల్ కింద రూపాంతరం చెందుతాయి. దీన్నే మెచ్యూరిటీ అని అంటారు. ఎప్పుడైతే ఈ 2 రక్తనాళాలు ఒక పెద్ద రక్తనాళం కింద తయారవుతాయో అప్పుడు ఆ రక్తనాళం ద్వారా డయాలసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఏవి ఫిస్టులా శరీరంలో ఏ భాగాన్ని చేస్తారు? ఏవి ఫిస్టులా అనేది యూజువల్గా మన అప్పర్ లిమ్స్ అంటే మన చేతి మీద చేస్తూ ఉంటారు. అది కుడి చేయి కావచ్చు, ఎడమ చేయి కావచ్చు. బట్ చాలామంది రైట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి యూజువల్గా ఏవి ఫిస్టులాని లెఫ్ట్ హ్యాండ్ మీద చేస్తూ ఉంటారు. ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఏదైనా మణికట్టు దగ్గర కానీ లేక పైన కానీ చేస్తూ ఉంటారు. ఈ ఏవి ఫిస్టులా సర్జరీకి సాధారణంగా 20 minutes కానీ 30 minutes కానీ టైం పడుతుంది. అది కూడా లోకల్ అనస్థీషియా కింద చేస్తారు. బట్ ఏవి ఫిస్టులా చేసిన తర్వాత అది మెచ్యూర్ కావాలంటే, అంటే ఏవి ఫిస్టులా వల్ల ఆ వెజల్ డెవలప్ కావాలంటే సుమారుగా మనిషి యొక్క శరీరధర్మం బట్టి 6 weeks దాకా టైం పడుతూ ఉంటుంది. యంగ్ పేషెంట్స్లో, డయాబెటీస్ లేని వాళ్ళలో 4 weeksలో కూడా ఏవి ఫిస్టులా మెచ్యూర్ అవుతుంది. అలా కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు లేక ఏజ్ మోర్ దాన్ 70 years ఉన్న వాళ్ళలో ఈ ఏవి ఫిస్టులా మెచ్యూరిటీకి ఒక్కొక్కసారి 2 months నుంచి 3 months దాకా టైం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏవి ఫిస్టులా ప్రాపర్గా మెచ్యూర్ కావాలంటే మనిషిని బట్టి 6 weeks to 3 months టైం పడుతూ ఉంటుంది. కాబట్టి డయాలసిస్ స్టేజ్కి చేరుకునే కొన్ని నెలల ముందే యాజ్ ఎ ప్రిపరేటరీ స్టెప్ ఇది చేయించి పెడతారు. ఏవి ఫిస్టులా చేయించుకున్న వెంటనే డయాలసిస్కి వస్తారని కాదు, కానీ ఏవి ఫిస్టులా అన్నది ఒక ప్రిపరేటరీ స్టెప్. అంటే ఏవి ఫిస్టులా చేయించుకోవడం అనేది ఫ్యూచర్లో వచ్చే డయాలసిస్ని ఈజీ చేసుకోవడానికి. మరి ఏవి ఫిస్టులా చేసుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఏవి ఫిస్టులా చేయించుకోవడం వల్ల డయాలసిస్ అనేది చాలా పెయిన్లెస్గా, చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అంటే ఏవి ఫిస్టులా లేని వాళ్ళకి మెడకు కానీ కాలుకి కానీ ఒక క్యాథెటర్ వేసుకొని డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ ఏవి ఫిస్టులా చేయించుకున్న పేషెంట్స్కి డయాలసిస్ అనేది ఈ క్యాథెటర్స్ యొక్క అవసరం లేకుండా, ఈ క్యాథెటర్స్ యొక్క ప్రొసీజర్స్ బాదరాబందీ అవసరం లేకుండా చాలా కంఫర్టబుల్గా, చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క నెఫ్రాలజిస్ట్ కూడా CKD స్టేజ్ 5కి వచ్చిన పేషెంట్స్తో ఏవి ఫిస్టులా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ ఏమని చెప్తుందంటే ఎలాంటి CKD పేషెంట్స్లో అయితే ముందే ఏవి ఫిస్టులా తయారవుతుందో, ఎలాంటి CKD పేషెంట్స్ అయితే ముందే ఏవి ఫిస్టులా చేయించుకుంటారో వారిలో డయాలసిస్ తర్వాత లైఫ్ స్పాన్ చాలా చక్కగా, కంఫర్టబుల్గా ఉంటుందని. అందుకే ఏవి ఫిస్టులా అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ CKD పేషెంట్స్లో. మరి ఏవి ఫిస్టులా వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఏవి ఫిస్టులా వల్ల వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఫెయిల్యూర్. అంటే 100 మందికి ఏవి ఫిస్టులా చేస్తే సక్సెస్ రేట్ ఈజ్ 80%. ఒక 20% మందిలో ఏదైనా ఫిస్టులా ఫెయిల్ అవ్వడం కానీ, లేక ఇంకొక ఫిస్టులా చేయించుకోవాల్సిన అవసరం కానీ, లేక ఏవి ఫిస్టులా యొక్క రివిజన్ కానీ అవసరం పడుతూ ఉంటుంది.
యూజువల్గా నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎవరిలైతే రక్తనాళాలు బాగా ఉంటాయో వాళ్ళ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రమే ఏవి ఫిస్టులా సక్సెస్ రేట్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే డయాలసిస్ స్టేజ్కి వచ్చే ఎన్నో నెలల ముందే ఇవన్నీ చూసుకోవడానికి ఏవి ఫిస్టులా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. దెర్ఫోర్ యాజ్ నెఫ్రాలజిస్ట్ మేము ఏవి ఫిస్టులా అని చెప్పంగానే పేషెంట్స్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవి ఫిస్టులా చేసిన వెంటనే ఎవరు కూడా డయాలసిస్ చేయరు. ఏవి ఫిస్టులా అనేది మనం ముందే చేసుకునే ఒక ప్లగ్ లాంటిది. ప్లగ్ని ఖాళీ ఇన్స్టాల్ చేసుకుంటాం కానీ ఈ ఏవి ఫిస్టులా వాడుకున్న ప్రతి ఒక్క పేషెంట్స్లో కూడా డయాలసిస్ అవసరం పడుతుందని కాదు. సో ఏవి ఫిస్టులా అనేది జస్ట్ ఒక ప్రిపరేటరీ స్టెప్ అనే సంగతి పేషెంట్స్ అందరూ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి.